Hi students, welcome to Economy Venkateswar ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రామాణికం. మీరు ఏ సబ్జెక్ట్లో అయినా ఎక్కువ స్కోర్ చేస్తారో చేయలేదో నాకైతే తెలియదు, కానీ దీంట్లో మాత్రం ఎక్కువ స్కోర్ చేయగలిగితేనే మనం విజయం సాధించగలుగుతాం. ఓకేనా? ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి హిస్టరీ చెప్తున్న ఫ్యాకల్టీ హిస్టరీ ఎక్కడ పెట్టొస్తుందో చెప్పగలడు, కానీ ఈ రోజే వార్తలు నిలిచేటువంటి కరెంట్ అఫైర్స్ ని అప్పటికప్పుడు గ్యాదర్ చేసి అప్పటికప్పుడు దానిపైన నాలెడ్జ్ తెచ్చుకొని అప్పటికప్పుడు స్టూడెంట్స్ కి అర్థమయ్యేటట్టు డీల్ చేసేటటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా నిజంగా గ్రేట్ అని నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా. సో ఈ సబ్జెక్టులు మీరు కానీ ఎక్కువ స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు విజేతలు అవుతారు. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్ మిత్రమా. అది ఒక ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్ మాత్రమే కాదు, అది ఒక అన్ని సబ్జెక్టుల కలయిక. స్టార్టింగ్ తో లింకప్ చేసే చదివే ఒక సబ్జెక్ట్. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ అంటేనే అన్ని సబ్జెక్టుల కలయిక. ఓకేనా? సో ఈ రోజు 15th ఆగస్ట్ 2026 వార్తల్లో నిలిచేటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, 80వ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న అని చెప్పి ఒక ఇమేజ్ నేను ఇక్కడ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 1947 1947 ఆగస్టు 14న బ్రిటిష్ ఇండియా రెండు దేశాలు విడిపోయింది. ఒకటి ఇండియా, రెండు పాకిస్తాన్. 1947 ఆగస్టు 14న బ్రిటిష్ ఇండియా మరియు పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విడిపోయింది. ఇక్కడ చూడండి, ఇది బ్రిటిష్ ఇండియా అనుకుందాం. ఇది బ్రిటిష్ ఇండియా అనుకుంటే ఇండియా ఒకటి, రెండవది పాకిస్తాన్. ఇప్పుడు ఈ రెండు దేశాలుగా విడిపోయింది బ్రిటిష్ ఇండియా. ఇప్పుడు ఈ సరిహద్దు వెంబడి ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, సరిహద్దు వెంబడి ఉన్నటువంటి ఎవరైనా ప్రజలు కానీ లేకపోతే అక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలు ఎవరైనా కానీ ఇప్పుడు వీళ్ళు ఇండియాలో జాయిన్ అవ్వాలన్నా లేదా పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలన్నా, ఏ దేశంలో జాయిన్ అయితే రేపు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపైన ఎక్కువ ఆలోచించజేయక ఇక్కడ ఏమయ్యాయంటే ఈ సరిహద్దుల వెంబడి ఒక భయానక అసంతృప్తి, ఘర్షణ నెలకొనడం అనేది జరిగింది. సో ఎందుకంటే కొంతమంది ఈ దేశంలో జాయిన్ అవ్వడానికి కొంతమంది ప్రజలు, ఈ దేశంలో జాయిన్ అవ్వడం మరి కొంతమంది ప్రజలు, ఇలా ఈ బ్రిటిష్ ఇండియాని రెండు దేశాలుగా విడగొట్టినప్పుడు ఆ సరిహద్దుల వెంబడి ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ దేశంలోకి వెళ్ళాలో తెలియక అక్కడ మత సంఘర్షణ కానీ ప్రజల మధ్య సంఘర్షణ కానీ ఒక యుద్ధం లాంటి పరిస్థితి అక్కడ నెలకొనడం అనేది జరిగింది. సో ఈ భయానక పరిస్థితిని పసిగడుతూ 2021 ఆగస్టు 14వ తారీఖున మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఏటా ఇక్కడ నుండి విభజన భయానక దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి మన భారతదేశము ఇటీవల పిలుపునివ్వడం అనేది జరిగింది. సో ఆ దినోత్సవాన్ని నిన్నటి రోజున మనం సెలబ్రేట్ చేసుకున్నాం. మరి ఈ రోజున 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి. 80 ఇండిపెండెన్స్ డే ఈ రోజు జరగడం అనేది జరిగింది. అయితే ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరము కూడా మనకి ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద ఎర్రకోటపై జరుగుతుంది. ప్రతి ఏటా కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జాతీయ జెండాని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ ఎగరవేస్తారు. అంటే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఎవరుంటే వాళ్ళు ఎగరేస్తారు. ఈసారి నరేంద్ర మోడీ ఎగరేస్తారు. అది ఇక్కడ చూడండి, రెండు విషయాలు కూడా పెట్టుకోండి. సరే, మళ్ళీ చెప్దాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దీనికి జెండాను ఎగరేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ దినోత్సవానికి సంబంధించి ఒక థీమ్ ఉంది. మన భారతదేశం 79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలో అడుగు పెట్టడం అనేది జరిగింది. సో మన భారతదేశం ఈ రోజు 80th ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. అదేవిధంగా 2047 నాటికి మన భారతదేశం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా
2047కి మన భారతదేశాన్ని వికసిత భారత్ 2047గా తీర్చిదిద్దాలని, అనగా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పూర్తిగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. మన భారతదేశం ఈ లక్ష్యాన్ని పెట్టుకునేది. సేమ్ 2047కి స్వర్ణాంధ్ర అంటే మిత్రమా, స్వర్ణాంధ్ర అంటే ఏమిటి? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా స్వర్ణాంధ్ర పూర్తిగా డెవలప్డ్ స్టేట్ గా తీర్చిదిద్దాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి 2 థీమ్స్ గుర్తుపెట్టుకోవాలి. పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ థీమ్ ఏమో యువశక్తి ఫర్ వికసిత భారత్ @ 2047. యువశక్తి అంటే ఏమి? యువతే మా లక్ష్యం, యువతే మన భారతదేశానికి నాంది, యువతే మన భారతదేశానికి ప్రోత్సాహం. మన భారతదేశం చెప్పాలంటే యువతే ఆక్సిజన్ లాంటిది అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ రోజు రిపోర్ట్ తెలపడం అనేది జరిగింది. సో యువశక్తి ఫర్ వికసిత భారత్ 2047 ఒక థీమ్. రెండవది 150 years ఆఫ్ వందే మాతరం. మన భారతదేశంలో వందే మాతరాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో వందే మాతరాన్ని పాడడం అనేది జరిగింది. వందే మాతరాన్ని మొట్టమొదటిసారిగా ఏ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాడారంటే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాడారు. ఇంతవరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతరాన్ని పాడింది లేదు. వందే మాతరం జనగణ మనను ఏ విధంగా అయితే మనం గౌరవిస్తామో, మనం జనగణ మన ఎక్కడ రేడియోలో పాడినా కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్ లో ఉన్నా నిటారుగా నిలబడి దాన్ని ఎలా అయితే గౌరవిస్తామో ఈ వందే మాతరాన్ని కూడా అదే విధంగా గౌరవించాలని చెప్పి ఇటీవల లోక్సభలో కూడా ఈ బిల్లు పాస్ అవ్వడం అనేది జరిగింది. దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టానికి అర్హులు అని చెప్పి కూడా పార్లమెంట్ ఇటీవల తెలపడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ ప్రత్యేకతలు, ఈ 2 థీమ్స్ ప్రత్యేకతలు వందే మాతరాన్ని మొట్టమొదటిసారిగా పాడారు. అదే విధంగా పిఎం విశ్వకర్మ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది మిత్రమా. ఈ పిఎం విశ్వకర్మ అనేది ఎవరు సంబంధించిందంటే చిన్న చిన్న ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటారు చూడండి, వాళ్ళకి సంబంధించిన స్కీమ్. సో పిఎం విశ్వకర్మ గ్రహీతలు కూడా 100 మంది గ్రహీతలను ముఖ్య అతిథులుగా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం అనేది జరిగింది. సరే, ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవానికి మరియు గణతంత్ర దినోత్సవానికి మధ్య తేడా ఏమిటంటే, స్వాతంత్ర దినోత్సవం రోజున దేశ ప్రధాని గారు జాతీయ జెండాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద ఎగరవేస్తారు. అదే విధంగా జాతీయ జెండాని కిందికి కట్టి కింది నుండి పైకి లాగుతారు. అంటే కింది నుంచి పైకి లాగడం అంటే ఏం మాత్రమా, భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి మేము విముక్తి పొందాము అని ఒక దాన్ని తెలియజేస్తూ జాతీయ జెండా కింద నుంచి పైకి ఎగరేస్తారు. ఒకటి. రెండవది ఏంటంటే, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాష్ట్రపతి గారు జాతీయ జెండాను ఎగరేస్తారు. కారణం ఏంటంటే, మాకు ఆల్రెడీ స్వాతంత్రం వచ్చిందని చెప్పి పైన జెండాను అలానే ఎగరవేస్తారు. కిందన జెండాను ఎగరవేయడం వలన మనకి విముక్తి కలిగిందని అర్థం. పైన జెండాని అలానే ఎగరవేయడం వలన ఏమవుతుంది, మనకు ఆల్రెడీ స్వతంత్రం వచ్చింది, మేము స్వతంత్రంగా జీవిస్తున్నామని చెప్పి తెలుగు చెప్పడానికి అలా ఎగరవేస్తారు. ఇది దీనికి సంబంధించి హిస్టరీ. మిగతావన్నీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ సెప్టెంబర్లో 2026 సెప్టెంబర్ మాసంలో మన భారతదేశంలో బ్రిక్స్ సమిట్ జరగబోతుంది. 18th బ్రిక్స్ సమిట్ అనేది జరగబోతుంది. యాక్చువల్ గా అమెరికా ఇరాన్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది. తద్వారా దేశాల మధ్య ఇంధన సంక్షోభం ఏర్పడింది. రీసెంట్ గా ఈ హర్మోజ్ జలసంధిని కూడా పూర్తిగా మూసివేశారు. సో ఈ 2 దేశాల మధ్య యుద్ధం నెలకొంటున్న సందర్భంలో అమెరికా శత్రు దేశమైనటువంటి ఇరాన్ దేశానికి సంబంధించిన ఇరాన్ దేశ అధ్యక్షుడు ఈయన పెజెస్కియాన్ గారు నెక్స్ట్ మంత్ బ్రిక్స్ సదస్సు కి హాజరు కాబోతున్నామని చెప్పి ఈయన అధికారిక వర్గాలు ఇటీవల తెలపడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మంత్ మన భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. 18th బ్రిక్స్ సమిట్ లో కూడా ఈయన పాల్గొనబోతున్నారు. ఒక పక్క అమెరికా, ఓకేనా, ఒక పక్క ఇరాన్, ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ తరుణంలో మన భారతదేశానికి ఇతను రావడం అనేది చెప్పాలంటే అసలు దీనిపైన అమెరికా కూడా ఏ నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి చూడాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇటలీ ప్రస్తుత ప్రధానమంత్రి జార్జియో మెలోని గారు. ఈ జార్జియో మెలోని ప్లస్ నరేంద్ర మోడీ గారు
చాలా మీకు తెలుసు, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇటలీలో బద్దలైనటువంటి మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం, మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం. మీరు చూడండి, ఇది రీసెంట్లీగా ఈ రోజు ఈనాడు పేపర్లో వార్తలు నిలిచింది. ఈనాడు పేపర్లో ఇటీవల వార్తలు నిలవడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ, ఇది అగ్నిపర్వతం మిత్రమా, ఇది అగ్నిపర్వతం అయితే ఈ అగ్నిపర్వతం ఇక్కడ బద్దలవుతుంది. బద్దలవడం వలన దీని నుంచి లావా బయటకు వస్తుంది. లావా బయటకు రావడం వలన ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా సమస్యాత్మకంగా మారుతాయి. సో అగ్నిపర్వతం బద్దలవడం వలన ఈ ఈ డౌన్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా సమస్యాత్మకంగా మారుతాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశము అగ్నిపర్వతం గుర్తుపెట్టుకోండి. ఇటలీలో ఇటీవల బద్దలైనటువంటి అగ్నిపర్వతం మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం. ఇది ఈనాడు పేపర్లో వార్తలు నిలిచింది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అమరజీవుల కుటుంబాలకు అండగా. ఇది తెలంగాణ హైదరాబాద్ ఈనాడు న్యూస్ పేపర్లో ఉంది, మీరు కావాలని చూసుకోవచ్చు. ఈ రోజు పేపర్లో కాదు, 3 days బ్యాక్ న్యూస్ పేపర్లో. ఓకేనా? అమరవీరుల కుటుంబాలకు అండగా, అమరవీరుల కుటుంబాలకు అండగా కొత్త వేదికను, ఒక పోర్టల్ ప్రారంభించింది తెలంగాణ డీజీపీ ఆనంద్ గారు. దీన్ని ప్రారంభించారు, టీజీ వీర్ పోర్టల్. ఏం మిత్రమా? టీజీ అంటే తెలంగాణ గవర్నమెంట్, వీర్ అంటే సైనిక దళంలో పనిచేసినటువంటి అగ్నివీరులు అని అర్థం. ఓకేనా? సో అమరవీరులు, ఈ అమరవీరులకు సంబంధించి పెన్షన్ డబ్బులకు సంబంధించి కానీ, లేదా వాళ్ళకి సంబంధించి ఏమైనా ల్యాండ్ అంటే ఉంటారు కదా అమరవీరులకు సంబంధించి, ఆ తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత ల్యాండ్ ఇవన్నీ ఉంటాయి. సో దేశానికి సేవ అందించి అమరవీరులకు సంబంధించి ఏవైనా కూడా సమస్యలు ఉంటే ఈ పోర్టల్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తే స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ స్పందించి వాళ్ళకి తగినటువంటి పరిష్కారం అనేది లభించేటట్టు చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఒకటి. నెక్స్ట్, అదేవిధంగా ప్రకృతి జ్ఞాన్ ధామ్ అనే దేశంలోని మొట్టమొదటి పర్యావరణ విద్యా కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించమని జరిగింది. ప్రతి ఒక్క పదాన్ని విడమరిచి చూడండి. ప్రకృతి జ్ఞాన్ ధామ్ అనేది ఒక నేమ్. ఓకేనా? దేశంలోనే మొట్టమొదటిసారిగా సూపర్లేటివ్, దేశంలోనే మొట్టమొదటిసారిగా పర్యావరణం అంటే ఏమి, పర్యావరణానికి హాని కలిగించకుండా కాలుష్యాన్ని తగ్గించుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ విద్య అనగా ఎడ్యుకేషన్ క్లబ్ అనమాట. అనగా దేశంలోనే మొట్టమొదటిసారిగా పర్యావరణాన్ని కాపాడుతూ ఈ కాలుష్యాన్ని తగ్గిస్తూ పర్యావరణ కృషికి వరకు ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారంటే లక్నోలో ఏర్పాటు చేశారు. ఇటీవల దీన్ని కేంద్ర మంత్రి ప్రారంభించమని జరిగింది. దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఇటీవల దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. డెవలప్ చేసిన దీన్ని ఇటీవల జితేంద్ర సింగ్ గారు ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీకు, ఇది ఎక్కడి నుంచి వార్తలు ఇచ్చిందంటే pib.government.in వెబ్సైట్ లో ఇది ఉంది, మీరు చూసుకోవచ్చు. రానున్నటువంటి ఎగ్జామినేషన్ ప్రతి ఒక్క బిట్ కూడా నా క్లాసెస్ నుంచి, కరెంట్ అఫైర్స్ క్లాస్ నుంచి నిరూపిస్తా. నా క్లాసెస్ నుంచి బిట్ మిస్ అయిందంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ నుంచి మిస్ అయినట్టే. ఓకేనా? ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు కోర్సెస్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి. ఈ రోజు ఆఫర్లో కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ సంప్రదించండి, 9030530997ని సంప్రదించండి. నేను మీకు తెలియజేస్తాను. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది మన దాంట్లో. ప్రతిరోజు వీడియోస్, మంత్లీ మ్యాగజైన్, అదేవిధంగా ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అన్నీ ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇండియన్ ఎకానమీ క్లాస్ అన్ని కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్, రాజస్థాన్ క్యాబినెట్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఇటీవల ఆమోదించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూసీసీ అంటే ఏమో తెలుసుకోవాలా. యూసీసీ అనగా యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఒకే పరమైనటువంటి చట్టాన్ని తీసుకురావడమే యూసీసీ. మన భారత రాజ్యాంగం ఆర్టికల్ నెంబర్ 44 ఉమ్మడి పౌరం స్థితి గురించి తెలియజేస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్. మన భారతదేశం మొట్టమొదటిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్. 2025 జనవరి 27వ తారీఖు నుంచి మన భారతదేశంలో పూర్తి స్థాయిలో యూనిఫామ్ సివిల్ కోడ్ ను తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే రెండవ రాష్ట్రం ఏదంటే గుజరాత్. ఓకేనా? గుజరాత్ రాష్ట్రం కూడా అమలులోకి తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక. ఓకేనా? అదే విధంగా మూడవది అస్సాం స్టేట్. ఓకేనా? అస్సాం స్టేట్. నాలుగవది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఆ తర్వాత రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే చూడండి, భారతదేశంలో
యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆమోదించినటువంటి రాష్ట్ర శాసనసభల పరంగా మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి ఛత్తీస్గఢ్, రెండవది గుజరాత్, మూడవది అస్సాం. ఈ మూడు కూడా రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందేసింది. ఓకేనా, ఆమోదం పొందింది. ఈ మూడు కూడా రాష్ట్ర శాసనసభలు ఆమోదం పొందింది. శాసనసభలలో ఆమోదం పొందిన వాటిల్లో అమల్లోకి వచ్చి తెచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఇది మన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఒకటి. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురావడానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించినటువంటి రాష్ట్రాల పరంగా చూస్తే ఫస్ట్ ఛత్తీస్గఢ్, గుజరాత్, అస్సాము, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఓకేనా, అనగా ఈ 5 కూడా రాష్ట్ర క్యాబినెట్ చేత ఆమోదం పొందింది. ఈ 5లో ఈ 3 కూడా రాష్ట్ర అసెంబ్లీ చేత ఆమోదం పొందింది. ఇది రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది, ఇది కూడా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఇక ఈ 2 కూడా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందలేదు. అదేవిధంగా ఈ 2 రాష్ట్రాలు ఇంకా అమల్లోకి రాలేదు. ఓకేనా, ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి. మరి గోవా చెప్పచ్చు కదా సార్. గోవా అనేది మన భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్రం గతంలో ఉండేది. ఈ 2025 జనవరి 27 ముందుండే. ఓకేనా, సో ఇది మన భారతదేశానికి స్వతంత్ర రాక ముందు నుంచే మన భారతదేశంలో ఇది కొనసాగుతూ వస్తుంది. కాబట్టి దీన్ని మనం అలా పరిగణించకూడదు. మొట్టమొదటి రాష్ట్రం అంటేనేమో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పెట్టాలి. అదేవిధంగా అమలు చేయడానికి ఏ కమిటీని ఏర్పాటు చేస్తారంటే రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ. ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అనమాట. ఈయన కమిటీ సిఫారసు మేరకు మన భారతదేశంలో దీన్ని అమలు చేయడం అనేది జరిగింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటట్లు ఏరియా. రాజస్థాన్ ఇటీవల క్యాబినెట్ ఆమోదించింది, ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. నెక్స్ట్ 1577 కోట్లు, 1577 కోట్ల రూపాయలతో ఆ లోయిటర్ మందుగుండు సామాగ్రి కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ మరియు నిప్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఈ 3 సంస్థల మధ్య ఇటీవల ఒప్పందం కుదరడం అనేది జరిగింది. చూడండి మిత్రమా, లోయిటర్ మందుగుండు ఏంటంటే రక్షణ రంగంలో ఆయుధాలకు ఉపయోగించేటటువంటి ఒక గుండు సామాగ్రి, మందుగుండు అనమాట. దాన్ని కొనుగోలు చేయడం కోసం 1577 కోట్ల రూపాయలతో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ 2 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఒకటి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ప్లస్ అదేవిధంగా నిబే ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2తో ఒప్పందం కుదరడం అనేది జరిగింది. ఇది దగ్గరలోనే అమలులోకి రాబోతున్నది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా దీన్ని అమలులోకి తీసుకురానున్నారు. నెక్స్ట్, పాఠశాల విద్యా నాణ్యత సూచి, స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పి ఒకటి. దీనిని ఇటీవల నిర్ణయం చేసినటువంటి నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ ని మన భారతదేశంలో 2015 జనవరి 1వ తారీఖున ఏర్పాటు చేశారు. అదేవిధంగా దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా నీతి ఆయోగ్ చైర్మన్ గా ప్రధానమంత్రి ఉంటాడు. ప్రస్తుతం నరేంద్ర మోడీ దాని చైర్మన్ గా ఉన్నారు. నీతి ఆయోగ్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ 2026 ను ఇటీవల విడుదల చేయడం అనేది జరిగింది. దీంట్లో టాప్ ప్లేస్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే గతంలో కేరళ ఉండేది మిత్రమా. కేరళ ఉండేది టాప్ లెవెల్లో, కేరళ ఉండేది. కానీ ఈసారి కేరళను అధిగమించి టాప్ ప్లేస్ లోకి ఒక రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రం ఏదంటే పంజాబ్ రాష్ట్రం. ఆ రాష్ట్రం ఏదంటే పంజాబ్ రాష్ట్రం. సో ఈ పంజాబ్ రాష్ట్రం ఇటీవల కేరళను అధిగమించి పంజాబ్ రాష్ట్రం టాప్ ప్లేస్ రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ పంజాబ్, సెకండ్ కేరళకు వెళ్ళింది. ఓకేనా, కేరళకు వెళ్ళింది ఇదనమాట. అదేవిధంగా మరి పంజాబ్కి ఎందుకు సార్ ఇచ్చారంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు చేసిన ఫస్ట్ స్టేట్ ఏదంటే పంజాబ్. సో దాని కారణంగా పంజాబ్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది జరిగింది. ఓకేనా, విద్యను అందిస్తున్నటువంటి నాణ్యమైనటువంటి రాష్ట్రాల జాబితాలో పంజాబ్ ఫస్ట్ ప్లేస్ ఉంది. నెక్స్ట్, రష్యా నుండి భారతదేశానికి రైలు మార్గం ఏర్పాటు పరిశీలిస్తుంది రష్యా. ఓకేనా, రష్యా నుండి భారతదేశానికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారంట. దీని ద్వారా రానున్నటువంటి కాలంలో ఈ భారత్ మరియు రష్యా మధ్య మరిన్న దాని ఏమంటే బంధాలు ఏర్పడినున్నాయి. ఇంధన సంక్షోభం ఏర్పడుతున్న కారణంగా
ఇంధన సంక్షోభాన్ని అధిగమించడం కోసం దాని ప్రత్యామ్నాయంగా ఈ రూట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రెండు విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. జస్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఏపీ సీఎం అధ్యక్షతన 20వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఇటీవల ఆమోదం తెలిపింది. సో చూడండి ఇక్కడ 20వ ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, ఓకేనా, ఇది సీఎం అధ్యక్షతన జరుగుతుంది. ఈ సీఎం అధ్యక్షత జరిగిన 20వ ఎస్ఐపిబి సమావేశంలో దాదాపు 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఇటీవల ఆమోదించడం అనేది జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే 2,08,406 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తెలిపారు. కొత్తగా 25 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఇది మొత్తం వచ్చేసి 21,627 మందికి ఉపాధిని కల్పించనున్నది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నాటికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్వై పార్కులు పూర్తి చేస్తారంట. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ దిశగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు వేస్తుందంట. ఓకేనా. నెక్స్ట్ డెహ్రాడూన్ లో ఉన్నటువంటి వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి డైరెక్టర్ ఇటీవల నియమితులైన వ్యక్తి డాక్టర్ మేకల రామ్మోహన్ నాయుడు గారు ఇటీవల నియామకం అవడం అనేది జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం హైడ్రాసిన్ కోసం భారతీయ పేటెంట్ ను పొందింది. అంటే అర్థం ఏంటంటే ఈ హైడ్రాసిన్ చూడండి, ఈ హైడ్రాసిన్ అనేది ఒక పదార్థం. ఈ హైడ్రాసిన్ అనే ఒక పదార్థాన్ని మనం అంతరిక్ష వాహనాల్లో, రక్షణపరమైనటువంటి వాహనాల్లో ఉపయోగిస్తాం. ఈ పదార్థాన్ని మనం విదేశాలను దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇక్కడి నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయం తయారు చేసింది. సో దానికి ఆ విశ్వవిద్యాలయానికి పేటెంట్ హక్కులను జారీ చేశారు. అంటే అర్థం ఏంటంటే ఈ పదార్థాన్ని ఆ విశ్వవిద్యాలయం తప్ప ఇంకెవరు తయారు చేయడానికి అవకాశం లేదు, దాన్ని దొంగలించడానికి అంతకన్నా అవకాశం లేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 జిఎన్స్ స్టెప్స్ అనే ఒక పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించినటువంటి కేంద్ర అటవీ మరియు పర్యావరణ సహాయ శాఖ మంత్రి ఎవరంటే కీర్తి వర్ధన్ సింగ్ మరియు ఆంధ్రప్రదేశ్ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ పుస్తకాన్ని ఇటీవల లాంచ్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పుస్తకం పేరు గుర్తుపెట్టుకోండి, ఎవరు లాంచ్ చేసి గుర్తుపెట్టుకోండి. ఇక మన భారతదేశంలో ఎలిఫెంట్స్ కి సంబంధించి పూర్తి సమాచారం ఆ పుస్తకంలో ఉంటుంది. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుందంట. లాస్ట్ జూలై నెలలో ద్రవ్యోల్బణం ఎంత అంటే తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం దేశవ్యాప్తంగా గత 6 నెలల్లో ఎన్నడూ లేనంత విధిగా 4.45% ద్రవ్యోల్బణం నమోదైంది. ఇందులో తెలంగాణలో 6.32% ద్రవ్యోల్బణం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 5.2% నమోదైంది. అంటే తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిగా తక్కువగా ఉంది. నెక్స్ట్ 7.4 తీవ్రతతో కూడిన కొలంబియా దేశంలో ఇటీవల భూకంపం సంభవించింది. ఆ దేశంలో పూర్తిగా ఆస్తి నష్టం, మానవ నష్టం జరగడం అనేది జరిగింది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితిలో డాక్టర్ అనురాధ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితి రాయబారిగా అనగా మహిళలకు సంబంధించి నాయకత్వం వహించడం కోసం మన తెలుగు పర్సన్ అనురాధ రెడ్డి గారు ఇటీవల నియామకం అనేది జరిగింది. అనగా భారతదేశం సంబంధించి అన్ని విషయాలు చూస్తుంది. నెక్స్ట్ పరిమితికి మించిన పురుగుల మందుల అవశేషాల్లో తెలంగాణకు ప్రథమ స్థానం వచ్చిందంట. ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక నివేదికను వెలువడించడం అనేది జరిగింది. ఇది నమస్తే తెలంగాణ పేపర్లో వార్తలు ఇచ్చింది. ఇంతకుముందు కాన్సెప్ట్ కూడా నమస్తే తెలంగాణ. పరిమితికి మించిన పురుగుల మందు అవశేషాల్లో తెలంగాణకి ఫస్ట్ ప్లేస్ రావడం అనేది జరిగింది. అనగా పరిమితికి మించిన పురుగుల మందు అంటే ఎంత స్ప్రే చేయాలో అంతే స్ప్రే చేయాలి, దానికంటే ఎక్కువ స్ప్రే చేయడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉందంటే తెలంగాణ రాష్ట్రం. ఓకేనా మిత్రమా, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వస్తే మళ్ళీ కలుసుకుందాం. ఎకానమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రం.